ఓకే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు పథకాలు కానీ ఎంత మేరకు వచ్చినాయో అమలైనాయి కదా. ఓన్న బీఆర్ఎస్ అన్నా కానీ ఏదన్నా కానీ ఫ్రీ అనే పథకాలు తీసేసేయాలి. అసలు ఫ్రీ అనే అవసరమే లేదు. ఫ్రీ ఎవరికి కావాలి ఫ్రీ? బస్సు వద్దు, బస్సులో ఎవడు ఎక్కుతాడు? అవునా కదా? అంతే అంత ఫ్రీ అవసరం లేదు. టికెట్ తక్కువ పోయి నువ్వు ఫ్రీ ఎందుకు మాకు? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది బట్టి 2 సార్లు ఎక్కింటాం బస్సు అంతే. ఆ 2 సార్ల కోసం మాకు ఫ్రీ లేదు. ఫ్రీ తీసేసి గవర్నమెంట్ ఫ్రీ అనే పథకమే తీసేయండి. ఫ్రీ పెడితే హాస్పిటల్ చేయండి, విద్య చేయండి. అవి లేవా ఖరీదైనా? మొగలు టికెట్ వేస్తున్న రేటు పెంచారు మళ్ళా అవసరమా? నార్మల్ ఊరు పోయేటప్పుడు టిఫిన్ బాక్సులు వేయడానికి వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి టిఫిన్ బాక్స్ ఇచ్చిపోతారు ఫ్రీగా. మళ్ళా ఆడోళ్ళు వాళ్ళు కూడా ఏం తక్కువ ఏం లేరు. స్కూలు మన కాలేజ్ స్టూడెంట్స్ పాస్ కూడా పెంచడం జరిగింది. అసలు ఫ్రీ అనే పథకం తీసేసేయాలి. టికెట్ తక్కువ వేసేసేయాలి. చెన్నైలో ఇట్లా ఎంత దూరం అన్నావో 5 రూపాయలు 10 రూపాయలు అంతే అంతే. నేను 15 రోజులు ఉన్నా. ఈ నుంచి 15 కిలోమీటర్లు 5 రూపాయలు 10 రూపాయలు అంతే. కండక్టర్ తిరగడాడ ఇంకనే కూర్చుంటాడా పాస్ అంతే. మనం పాస్ చేయాల పైసలు ఆడ తీసుకొచ్చి వస్తాయి టికెట్. ఎవరైనా తీసుకోవాలి వానికే ఫైన్ ఎక్కితే. ఈడనేమో కండక్టర్ కి ఫైన్. అవునవును, అక్కడికి తీసుకుంటే వాళ్ళకు